Guys, welcome to Vijayawada Kajinihar యూట్యూబ్ ఛానల్. ఈ కృష్ణుడిని మనం ఇవాళ వీడియో అనేది సూపర్ హిట్ అయిపోయి 1K లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేద్దాం. మనమైతే ఇవాళ ఫనీ కుమార్ గార్డెన్స్, అదే మా తాత ఫామ్ హౌస్లో అయితే ఉన్నాము. మీరందరూ లాస్ట్ వీడియోలో చూసుంటారు. మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అంటే దానికి దీనికి కొన్ని చేంజెస్ ఉన్నాయి, అందుకనే కదా పెడతాను. సో చేంజెస్ వినండి. స్టార్టింగ్లో అయితే అలాగ చుట్టూరు ఫ్లవర్ ప్లాంట్ వచ్చింది అయితే నాకు గుర్తులేదు. సో లేదు అప్పుడు, ఇప్పుడు పెంచారు. సో మనకి ఎంట్రన్స్ అవ్వగానే అటు ఇటు అరటి చెట్లు మీరు చూసే ఉంటారు. మధ్యలో వచ్చేసి పార్కింగ్ వే అండ్ వాకింగ్ వే. కానీ ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా తేడా ఉంది. అండ్ ఈ వీడియోలో ఒక సస్పెన్స్ కూడా ఉంది, అది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇటు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి మామూలు కూర్చోడానికి వాటికి ఉంటుంది ఏరియా. అటేమో తాత రెంట్కి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అని పెట్టుకున్నారు, ఎప్పుడైనా కార్ కొనుక్కుంటే కార్ పార్క్ చేసుకోవాలని. సో అందుకనే ఆ ఫోటో వచ్చేసి నేను కట్టించుకుంటే మా తాత తీసుకెళ్ళిపోయారు గైస్. నాది నిత్విక ధన్వింది, మా తాత తీసుకొని వెళ్ళిపోయాడు. అలా చేస్తారు మా తాత. ఫోటో ఫ్రేమ్స్ అంటే నాకు ఇష్టం, నేను కట్టించుకుంటా, ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రతిసారి అలా జరుగుతూనే ఉంటుంది. సో అండ్ ఆ గుర్రం వచ్చేసి నా చిన్నప్పుడుది, నేను ఆడుకునేవాడిని. ఆ కార్ వచ్చేసి రిమోట్ కార్, అంటే మనం కూర్చుంటే రిమోట్తో ఆపరేట్ చేసే కార్ అది. అది కూడా పోతే ఇంకా తాత అలా తెచ్చి దాన్ని ఇంకోలా చేశారు, మరి చూడాలి. మొన్న గాయస్ వర్షం పడి ఫుల్ గాలి వచ్చింది, ఎండకి ఎండిపోయింది. అంజోరా చెట్టు మీకు తెలిసే ఉంటుంది, నేను చూపించా. అంజోరా పెద్ద పెద్ద కాయలు వచ్చి, లాస్ట్ వీడియోలో అయితే కాయలు లేవు, ఈ వీడియో కాయలు ఎన్ని ఉన్నాయో తిన్నాను. ఒక 1 year వరకు తిన్నా. తర్వాత వచ్చేసి మొన్న ఎండలకు ఎండిపోయినాయి, చూడండి ఎంత పాతుందో. ఎండకి ఎండిపోయి గాలి వల్ల మొత్తం చెట్టు అంతా కూలిపోయింది, అలా జరిగింది. అండ్ ఈ కృష్ణుడిది వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, వెంచర్ మొత్తానికి మిడిల్. సో అందుకని అలా పెట్టారు. అండ్ మీకు తెలిసినట్టే ఇది పార్క్ కూడా, అంటే ఒక విధంగా పార్క్ కూడా ఉంటుంది. అండ్ నేనైతే ఒకటైతే రివీల్ చేస్తాను, దానికి దీనికి డిఫరెన్స్. అక్కడైతే ఉయ్యాలు ఉండేది, పెద్ద ఉయ్యాల, మీకు గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ ఉయ్యాలు అయితే పడగొట్టేశారు మా తాత, బాగాలేదు అంటే కండిషన్ మొత్తం పాడైపోయింది, కొత్తది కట్టించుకుందామని కూల్చేశాడు. ఆ కోడి పిల్లలు వచ్చేసి హెన్స్ వచ్చేసి పెంచుకుంటున్నారు. ఎవరంటే మాకు రెంట్కి వచ్చారు ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ పెంచుకుంటున్నారు. సో మా తాత ఏమో బయట మొత్తం క్లీనింగ్ అవన్నీ చేసుకుంటున్నారు. సో నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు కదా, చుట్టూరు తిరగడానికి వాకింగ్ పాత్ ఉంటుంది, ఆ వాకింగ్ పాత్లోకి వెళ్ళాను. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. సో అది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ది విండో వస్తుంది, ఇటు సైడ్ కూడా కొంచెం అదే వస్తుంది. సో గాయ్స్, అసలు నేను పాలకొల్లు వచ్చిన వెంటనే నేను ఇంకా తాత ఫామ్ హౌస్కి వెళ్తున్నానంటే నేను వెళ్ళిపోయాను. ఇంకా ఫుల్ సమ్మర్, ఇక్కడ ఎండ అయితే అదిరిపోతుంది. సో జాగ్రత్త, ఎవరు బయటికి రామాకండి. సో ఎక్కువగా అయితే బయటికి వచ్చి తిరగమాకండి, యూస్ఫుల్ అయితేనే బయటికి రండి. సో అటున్న అరటి చెట్లు, దీనికి బ్యాక్ సైడ్ అరటి చెట్లు వచ్చేసి మా తాతవి ఒక 3-4 ఉన్నాయి, మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ. అండ్ ఇక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి వాళ్ళు పెంచుకుంటున్నారు. మీరంతా ఒక లుక్ వేసేయండి, ఈలోపు నేను మ్యూజిక్ వేస్తా. తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎతకు సంవతం చెలి పచ్చందనమే పచ్చదనమే, ఎదిగే పరువం పచ్చదనమే, నీ చిరునవ్వు పచ్చదనమే, ఎదకు సంవతం చెలివే, ఎదకు సంవతం చెలివే, ఎదకు సంవతం చెలివే.
ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. మా తాత ఇప్పుడే ఆ రూమ్ అయితే ఓపెన్ చేశాడు. ఇందాక లాక్లో ఉంది, సో కీస్ కోసం వెతికాడు. సో ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ద మెయిన్ సస్పెన్స్ వచ్చేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు కరెంట్ అయితే లేదు, మనం పెట్రోల్ పోసి నడిపించుకోవడమే. సో ఈసారి అయితే 1 ఇయర్లో తాతకి కరెంట్ వచ్చింది. సో అటువైపు కరెంట్ లాగి చేశారు. సో అందుకని రెంట్కి కూడా ఇచ్చాము. అండ్ ఆ రెడ్ రోజెస్ ఉన్నది నేను ఒక బర్త్డేకి అయితే మా తాతకి అయితే గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఈ సోఫా వచ్చేసి మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది, అక్కడ తీసుకెళ్ళిపోయారు మా తాత. సో అలా చేస్తారు మా తాతయ్యని. అక్కడ ఉన్న షెల్ఫ్లో ఉన్న బొమ్మల్లో కొన్ని నాయి ఉన్నాయి, తీసుకెళ్ళి పెట్టేస్తారు గాయ్స్. ఆ తాత గుర్తున్నాడా మీకు? ఆవు మీరు చూసుంటారు కాబట్టి బోర్ కొడుతుంది మీకు ఈ వీడియో అంతా. ఆ కాయిన్ మీకు తీసి చూపిద్దామంటే అవ్వలేదు గాయస్, మధ్యలో రొటేట్ అవుతుంది కదా. ఆ కాయిన్ అన్నది అదేదో సమ్ లైన్ ఏదో వచ్చి ఉండదు, క్లారిటీగా లేదు. అండ్ హియర్ సమ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. లాస్ట్లో మీకైతే అంజోరాది అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.